ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ తన దూకుడును కొనసాగిస్తోంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి కేసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ను విధించారు. దీంతో మే 6 వరకు రిమాండ్లో ఉండబోతున్నారు కేసిరెడ్డి. న్యాయమూర్తి రిమాండ్ విధించిన అనంతరం కేసిరెడ్డిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. మరోవైపు కేసిరెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో వైసీపీ అధినేత జగన్ పేరు సిట్ ప్రస్తావించింది. సంక్షేమ పథకాలకు నిధులు, పార్టీకి ఫండ్ వచ్చేలా లిక్కర్ పాలసీ రూపొందించాలని జగన్ సూచించారంటూ రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల ముడుపులు వసూలు చేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. నెలకు 50 నుండి 60 కోట్ల ముడుపులు వచ్చేలా పాలసీ రూపకల్పన జరిగిందని, అక్టోబర్ 13, 2019న విజయసాయి నివాసంలో కుట్ర జరిగిందని కూడా సిట్ వెల్లడించింది. ముడుపులన్నీ కూడా వసూలు చేసే బాధ్యత రాజ్ కేసిరెడ్డిదేనని, వసూలు చేసిన మొత్తం బాలాజీకి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి కేసిరెడ్డి ఇచ్చేవాడని సిట్ నిర్ధారించింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ తన దూకుడును కొనసాగిస్తోంది. ఇటు లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కేసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్లో కర్త కర్మాక్రియ ఎవరైతే ఉన్నారో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నిన్న అర్ధరాత్రి 12:30 సమయంలో న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు వివరించారు. మే నెల 6వ తేదీ వరకు రిమాండ్ని కొనసాగించారు. వెంటనే ఆయన దాదాపుగా అర్ధరాత్రి 3:30 సమయంలో విజయవాడ సబ్ జైలుకి తరలించారు. అయితే దీంట్లో మొత్తం ఈ కేసుకు సంబంధించి భాగస్వాములుగా ఉన్న వ్యక్తులను 29 మంది వ్యక్తులను ఐడెంటిఫికేషన్ చేస్తూ కూడా సిట్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 29 మందికి సంబంధించి కూడా ఎవరైతే ప్రధానంగా ఉన్నారో దీంట్లో మిథున్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరును కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సహకరించిన వ్యక్తుల పేర్లు ఇన్వాల్వ్ చేశారు. అలాగే పలు కంపెనీలకు సంబంధించి, అలాగే ఎక్కడైతే బంగారం కొనుగోలు చేశాడో ఆ షాపు వారిని, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తులని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను, ఇట్లా తదితర వ్యక్తులకు సంబంధించి దాదాపుగా 29 మంది నిందితులను ఐడెంటిఫికేషన్ చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని A1గా ఐడెంటిఫికేషన్ చేశారు. అలాగే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిని A4, A6గా కూడా దీంట్లో పరిస్థితి కనిపించింది. అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు బాలాజీ, అలాగే ధనుంజయ రెడ్డి ద్వారా ఆ తాడేపల్లిలో కొంతమంది పెద్దలకి చేరవేసినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అలాగే జగన్ సూచన సలహాల మేరకే ఈ లిక్కర్ స్కామ్ ఏర్పాటు చేయడం జరిగింది. డబ్బులని పలానా వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి సూచన చేసేట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. రిమాండ్ రిపోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ఇన్వాల్వ్ చేసింది సిట్టు. అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతే చెప్పాడో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని న్యాయమూర్తి సిఐడి అధికారులకు సంబంధించి కానీ, సిట్ అధికారులకు సంబంధించి కానీ రిమాండ్ రిపోర్ట్ని తయారు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి విచారణకు ఏమాత్రం కూడా సహకరించదు. అతను ఇంకా విచారణ చేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు ఇవాళ కానీ రేపు కానీ వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఆయన కూడా ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ తన దూకుడును అయితే కొనసాగుస్తోంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. తనకు 14 రోజుల రిమాండ్ను కూడా విధించింది కోర్టు.